ఆయన నిజంగా తిరిగి లేకపోతే క్రైస్తవ్యం, ప్రపంచంలో క్రైస్తవ్యం అంత పెద్ద అబద్ధపు మతం ఇంకేది ఉండదు. ఎంతకన్నా పచ్చి అబద్ధం ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఒకవేళ ఆయన తిరిగి లేస్తే ఆయన కన్నా గొప్ప దేవుడు ఎవరు ఉండరు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ మనకి, ఎంతకి ఆయన లేచాడా లేదు, ఆయన లేచాడా లేదు తెల్ల కానీ తెల్లవారుజాము మాత్రం సమాధి దగ్గరికి వెళ్ళొచ్చి ఎవరిని చూడడానికి వెళ్ళావు? నేను వెళ్ళొద్దంటలేదు, వెళ్ళను. కానీ వెళ్తున్నప్పుడు ఎవరిని చూడడానికి వెళ్ళావు? మీ తాతని, మీ నానమ్మని, మీ అక్కని, మీ మామని, మీ అత్తని ఇలా చూస్తావు. వాళ్ళు ఎగరనే కదా వెళ్ళావు. లెగితే వెళ్తావా? లెగిసిన వెంటనే ఆ తాతలు వేసిపోయారా సినిమాడు ఎలా వచ్చావంటే ఏం చేస్తావు? మళ్ళీ ఎలవే కదా అర్థం. పాస్టర్ గారు పరారు, కాటికాపురు పరారు, సేవకులు పరారు, పెద్దల పరారు. లెగిసి పెద్దోడు ఆగండ్రా అనాలి, ఎవడు ఆగడు. నేను అడుగుతున్నాను, దేనికి వెళ్తున్నావు? వెళ్ళింది తాత కోసం కాదు, మా అత్త కోసం కాదు, వెళ్ళింది మా నాయనమ్మ కోసం కాదు. వెళ్ళింది దేనికంటే మాకు ఒక లెగసీ ఉంది. ఆ లెగసీ ఏంటంటే ఈ సమాధి దగ్గరికి వెళుతున్న ఈ ట్రెడిషన్ మేము ఈ ప్రపంచానికి ఏమి చూపిస్తున్నామంటే మా ప్రభు ఈ సమాధుల్లో నుండి తిరిగి లేచాడు. అది సమాజానికి ఇండైరెక్ట్ మెసేజ్ మనం ఇస్తున్నాం. ఆ మెసేజ్ చూపించడానికి అడుగుతారు, సమాధుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారా తెల్లవారుజామునంటే 2000 సంవత్సరాల క్రితం ఇలాగే వెళ్ళారు మా పూర్వీకులు, మా పితరులు. వారు వెళ్ళినప్పుడు యేసుప్రభు తిరిగి లేచాడు. ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి మేము వెళ్తున్నామని చెప్పడానికి వెళ్తున్న మెసేజ్. ఈ మెసేజ్ అంతా వదిలేసాం. వెళ్ళి ఆ సమాధి తలకాడు కూర్చుని అన్నామంట, మా తాతకు గోంగూర అంటే ఎంత ఇష్టం అన్నాడు. ఏం చేసావు? ఆ గోంగూర బోటి వండేటాడు. ఆడు లెగుతాడు, బతుకున్నప్పుడు ఇప్పుడు మెతుకులు ఎట్టలేదాడు, బతుకుని చెప్పి నీళ్ళు ఇవ్వలేదు ఆడికి. ఇప్పుడు చచ్చినోడి దగ్గరికి వెళ్ళి బోటి గోంగూరెట్టి తింటాత తినంటే అంటే సుప్పయ్య అనాలి. నేను పెడతావా? నిజంగా తింటే పెడతావా? నువ్వు వెళ్ళాల్సింది మీ